హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ బేసిక్ వీడియో. అసలు ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఓకే, జనరల్గా ఇన్సూరెన్స్లో టూ టైప్స్ అందరు తీసుకుంటుంటారు ఎక్కువగా. సో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవే తీసుకోవాలి కూడా, ఇంత మించి పెట్టుకోకూడదు మనం. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక్కసారి మన లైఫ్లో చనిపోయాకే డబ్బులు వస్తాయి మనకి. ఓకే, సో అది లైఫ్లో వన్ టైం జరిగే ఈవెంట్ అనమాట. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అట్లా కాదు, మల్టిపుల్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే మన హెల్త్ బ్యాడ్ అయినప్పుడు, మన హెల్త్ వర్స్ట్గా అయినప్పుడు, ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏమైనా సర్జరీ చేయాలన్నప్పుడు, ఇట్లా ఏమైనా జరిగినప్పుడు ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు, 2 సార్లు 3 సార్లు జరగవచ్చు మనకి. ఎన్నిసార్లు జరుగుతుంది గ్యారంటీ లేదు మనకి. ఓకే, సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాంప్లికేట్ చేసి పెట్టేశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా. అంత ఈజీగా ఇవ్వరు. జనరల్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అంటేనే ఏమైనా అయితే ఇవ్వడం, టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏమైనా అయితే ఇవ్వడం. హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి కదా మన హెల్త్ లో. ఇప్పుడు ఒక పెళ్ళి అయినాక మెటర్నిటీ జరుగుతూ ఉంటుంది, అండ్ ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది, సర్జరీ వస్తుంది, ఏమైనా ఇష్యూ వస్తుంది. సో వీటన్నిటికీ అమౌంట్ ఇస్తూ వెళ్ళిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. కానీ ఇన్నిసార్లు ఊరికని ఇవ్వాలంటే అవి ప్రతిసారి ఇవ్వవు కదా, వాళ్ళకి లాసే కదా. సో అందుకని చాలా స్ట్రిక్ట్ గా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు హెల్త్ ఇన్సూరెన్స్ లో. అంటే ఇది చాలా కాంప్లికేట్ ప్రోడక్ట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, సో ఇది అర్థం చేసుకొని ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, సో బేసికల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి ఏమైనా సర్జరీ చేయాలి, ఏమైనా ఇష్యూ వచ్చింది, లేదా యాక్సిడెంట్ అయ్యి మనం రోడ్ మీద పడ్డాము, ఇట్లా ఈ 2 సిచ్యువేషన్లో మన హాస్పిటల్ అడ్మిట్ అయితే 24 hours ఆర్ అబౌవ్ ఉంటే జనరల్గా మనకి సర్జరీ కానీ ఏమైనా చేస్తారు. 24 hours అబౌవ్ ఉంటేనే చేస్తారు కదా సర్జరీ కానీ ఇంకేమైనా ట్రీట్మెంట్స్ కానీ. అప్పుడే మనకి ఈ అమౌంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి అయ్యే బిల్ ఏదైతే హాస్పిటల్ ఇస్తుందో ఆ హాస్పిటల్కి బిల్ పే చేస్తుంది బేసికల్. ఇది సింపుల్ అనమాట, క్లియర్ కదా. ఓకే, సో ఇక్కడ అది ఏమంటారంటే ఇన్ పేషెంట్ 24 hours ఆర్ అబౌవ్ అడ్మిట్ అయితే అది ఇన్ పేషెంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐపీడీ పాలసీ ఇప్పుడు మనం జనరల్ గా అందరు తీసుకునే పాలసీ ఐపీడీ, ఇన్ పేషెంట్ పాలసీ. 24 hours ఆర్ అబౌవ్ అడ్మిట్ అయితే ఇన్ పేషెంట్ పాలసీ. ఓపీడీ పాలసీ కూడా ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఓకే, ఈ ఐపీడీ ప్లస్ ఓపీడీ కలిపితేనే హెల్త్ ఇన్సూరెన్స్. కానీ జనరల్ గా ఐపీడీ తీసుకొని ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటారు. ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్. ఓకే, అంటే ఇన్ పేషెంట్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు. మీరు అవుట్ పేషెంట్ అడ్మిట్ కాలేదు, బయటే ఉన్నారు, చిన్న ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మీరు, దానికి ఇన్ పేషెంట్ అడ్మిట్ కానక్కర్లేదు. సో అవుట్ పేషెంట్కి ఏంటంటే జస్ట్ డాక్టర్ విజిట్ ఉంటుంది, ఏమైనా మందులు రాస్తారు, లేదంటే టెస్ట్ రాసి మందులు రాస్తారు, ఇట్లా ఉంటుంది అనమాట. ఇది అవుట్ పేషెంట్ కింద వస్తుంది, అడ్మిట్ కామ్ బేసికలీ. ఓకే, సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఐపీడీ ప్లస్ ఓపీడీ 2 కవర్ అయి ఉండాలి. చాలా మంది ఈ ఐపీడీ తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇంకా అయిపోయింది, ఇంకా నాకు పెద్ద సర్జరీ అయినా వచ్చేస్తుంది, పెద్ద 24 hours హాస్పిటల్ అడ్మిట్ అయితే వస్తుంది, ఓకే ఫైన్. చిన్న వాటికి జ్వరాలు కానీ దగ్గులు కానీ, చెయ్యి గీసుకున్నా పడ్డా, వీటి కూడా క్లెయిమ్స్ రావాలి అంటే చిన్న వాటికి రావండి, అది ఓన్లీ ఓపీడీలో వస్తుంది. కానీ అందరు తీసుకునే పాలసీ ఐపీడీ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ లో, కానీ ఓపీడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఓపీడీ చిన్న వాటికి అనమాట. ఓకే, సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోముందు కంపల్సరిగా ఐపీడీ ప్లస్ ఓపీడీ 2 కలిసి ఉండేలా తీసుకోండి. ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ లో ఐపీడీలో ఓపీడీ కూడా రైడర్ గా ఇస్తున్నారు. జనరల్గా రైడర్ గా ఇస్తారు. ఇది ఎట్లా అంటే మనకు పాలసీ తీసుకునే ముందు బేస్ పాలసీ ఉంటుంది, ప్లస్ అది కాకుండా రైడర్స్ అని అమ్ముతాడు. ఓకే, బేస్ అనేది ఇంత ప్రీమియం ఉంటుంది, ఒక 10,000 ఎవ్రీ ఇయర్ అనుకోండి. ఈ రైడర్స్ ఒక్కో రైడర్ ఒక 2 రైడర్స్ ఉన్నాయనుకోండి, ఒకటేమో ఓపీడీ పాలసీ రైడర్, ఇది 1K ఉంటుంది ఎవ్రీ ఇయర్, 1,000 2,000 3,000 కట్టాలి. అది కాకుండా ఇంకో రైడర్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు హాస్పిటల్లో అడ్మిట్ అయినాక మీకు 7 weeks అడ్మిట్ అయ్యారు అనుకోండి, ఎవ్రీడే 1K ఇస్తారు, మీకు 1,000 మీ అకౌంట్లో పడతాయి, నిజం. సో దానికి కూడా ఒక రైడర్. సో ఈ రైడర్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. బేస్ పాలసీ ఒక ప్రైస్, ఈ రైడర్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. దాంట్లో ఈ ఓపీడీ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, హాస్పిటల్ అడ్మిట్ అయినాక ఎక్స్పెన్సెస్ ఇస్తారు ఎవ్రీడే, డైలీ అలౌన్స్ కింద. సో అట్లా ఇస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు పాలసీ తీసుకునే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఐపీడీ ప్లస్ ఓపీడీ 2 తీసుకోవాలి. ఓకే, అప్పుడే అది పర్ఫెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఎవరు చెప్పరు, ఎవరికి నాలెడ్జ్ కూడా లేదు బయట. ఓకే, మీరు వీడియో చూస్తున్నారంటే సీరియస్లీ యువర్ బ్లెస్ అనమాట. చాలా మంది తీసుకోరు, ఐడియా కూడా ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు కూడా అడగండి, ఓపీడీ అంటే దానిలో ఉంటుంది రైడర్ అది ఇదే చెప్తారు, కానీ డీటెయిల్గా ఎవరు చెప్పరు, మీకు వేస్ట్ అంటారు. కానీ కంపల్సరీ ఓపీడీ కూడా తీసుకోండి. ఐపీడీ ప్లస్ ఓపీడీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది పాలసీ. జనరల్ అంటే ఐపీడీ ప్లస్ ఓపీడీ కొంచెం, ఐపీడీ నార్మల్ ఒక 10 రూపాయలు అనుకోండి, ఓపీడీ ఒక 15 రూపాయలు 13 రూపాయలు అట్లా ఉంటుంది. బట్ మీరు పెట్టుకుంటే మంచిదే కదా, రేపు ఏమవుతుందని ఎవరు తెలియదు కదా. సో క్లెయిమ్స్ అనేవి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎక్కువ ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ లో లైఫ్ లో ఒక్కసారే.
ఓకే. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి క్లెయిమ్ చాలాసార్లు ఉంటుంది మనకి లైఫ్లో, చాలాసార్లు ఈవెంట్ జరుగుతుంటుంది. అందుకని చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి అనమాట, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అనమాట. సో అందుకే మనం ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యే మనం క్లెయిమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ ఆ రూల్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం అది కూడా. ఓకే, ఇది జస్ట్ ఒక బేసిక్ వీడియో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో మీరు తీసుకునే ముందు ఐపీడీ ప్లస్ ఓపీడీ తీసుకుంటేనే హెల్త్ ఇన్సూరెన్స్, ఈ రెండు తీసుకోవాలి, ఇన్ పేషెంట్ ప్లస్ అవుట్ పేషెంట్. నెక్స్ట్ రైడర్స్, ఇక రైడర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ రైడర్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. చాలా రైడర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, డైలీ అలౌన్స్ రైడర్, ఇది మర్చిపోతారు. హాస్పిటల్లో జస్ట్ అడ్మిట్ అయ్యి సర్జరీ చేసుకుంటే కదా, ఆ ఏ రోజు ఖర్చు అవుతుంది కదా, 1000 రూపాయలన్నా అవుతుంది కదా మనకి. ఫుడ్ గిట్ తేయడానికి ఒక పర్సన్ ఉంటారు మన పక్కన, వాళ్ళు తినాలి కదా, 1000 రూపాయలు వేస్తారు. అది డైలీ అలౌన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది కదా. అండ్ ఈ రైడర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. ఓకే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో వెయిటింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. మనకి అన్ని క్లెయిమ్స్ టెన్షన్ ఫ్రీగా స్మూత్ గా అవ్వాలి అంటే వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. జనరల్ గా ఏ పాలసీలో అయినా 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. అండ్ ప్లస్ 3 years ఉంటాయి, రెండు ఉంటాయి మనకి. ఓకే, 2 years ఏంటంటే స్పెసిఫిక్ డిజీజ్ వెయిటింగ్ పీరియడ్ అనమాట. మీకు ఏమైనా డయాబెటీస్ ఉందనుకోండి, 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ అంటే స్లో గ్రోయింగ్ డిజీజెస్ అని ఉంటాయి అన్నమాట. ఈ స్లో గ్రోయింగ్ డిజీజ్ అంటే బోన్స్ రిలేటెడ్ కానీ ఇంకేమైనా కానీ స్లో గ్రోయింగ్ మెల్లగా పెరుగుతూ ఉంటాయి కదా మనకి, కళ్ళకి సంబంధించిన ఆపరేషన్ పెద్దవాళ్ళు కానీ. ఒక 3 years వరకు ఈ వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే 2 years 3 years వరకు క్లెయిమ్స్ రావు మనకి బేసికల్లీ. ఓకే, సో 2 years అయినాకే మనకు వస్తాయి. 2 years స్పెసిఫిక్ డిజీజ్ అంటే మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి, ఈ 2 years వెయిట్ చేయాల్సిందే. ఈ 2 years లో మనకి ఈ డయాబెటీస్ రిలేటెడ్ క్లెయిమ్ అయితే కాదు. 3 years చూసామనుకోండి స్లో గ్రోయింగ్ డిజీజ్ అంటారు. స్లో గ్రోయింగ్ అంటే ఒక లిస్ట్ ఉంటుంది వాడి దగ్గర. ఇప్పుడు బోన్ సర్జరీ, బోన్ అరుగుదల, ఆర్థరైటిస్ కానీ ఇంకేమన్నా ఒక లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ చూసుకుంటే మనకి ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ అని ఇస్తాడు. సో మొత్తానికి ఒక 3 years పెట్టుకుందామండి. ఒక 3 years మనకి ఏ క్లెయిమ్స్ కావు వీటిలో అని పెట్టుకుందాం. మిగతా జనరల్ యాక్సిడెంట్ అయితే క్లెయిమ్ అవుతుంది. ఈ 3 years లో ఈ క్లెయిమ్స్ అయితే కావు. అంటే స్పెసిఫిక్ మన ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే కాదు, ప్లస్ లెక్క స్లో గ్రోయింగ్ బోన్ ఆర్థరైటిస్ ఏమైనా ఉంటే అది క్లెయిమ్స్ కావు. సో జనరల్ గా 3 years వెయిటింగ్ పీరియడ్ అని కామన్ అనమాట. సో మీకు ఫ్యూచర్ లో క్లెయిమ్స్ అంతా స్మూత్ గా అవ్వాలి, ఏ ఇష్యూ రాకూడదు అంటే ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఒక 3 years వరకు నాకు ఏ క్లెయిమ్స్ రావు, చేయలేము కూడా మనం. బేసికల్లీ ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే 3 years మనం ఈ సంబంధించిన క్లెయిమ్స్ ఏం చేయలేము. ఒక 3 years మనకి ఊరికే కడుతున్నాం పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ లో. కానీ యాక్సిడెంట్ అయితే మనకేమైనా జరిగితే వస్తుంది అనుకోండి, మనకేమైనా పడి రోడ్ మీద పడిపోయిన యాక్సిడెంట్ అయింది, సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, అప్పుడు వస్తుంది క్లెయిమ్. అది ప్రాబ్లం కాదు. కానీ ఈ స్లో గ్రోయింగ్ డిజీజ్ కానీ మన ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్ మీద 2 years వెయిటింగ్ పీరియడ్, స్లో గ్రోయింగ్ డిజీజ్ మీద 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అందుకే ఒక 3 years వరకు ఊరికని కట్టాలి. ఈ ఊరికని ఎలా కట్టాలి అంటే మనం ఎంగేజ్ ఉన్నప్పుడు తీసుకుంటేనే ఈ 3 years లో మనకి ఏ ఇష్యూస్ రావు కదా. బేసికలీ ఎంగేజ్ ఉన్నప్పుడు ఒక 18 years దాటామనుకోండి, మన జాబ్ అర్నింగ్ 23 years స్టార్ట్ చేసామనుకోండి, సో 22-23 ఉన్నప్పుడు తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఒక 3 years వరకు. ఇప్పుడు జనరల్ 30 years స్టార్ట్ అవగానే ఇంకా రోగాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. 28-30 మనం అదే 23 జాబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఒక 3 years అయిపోతాయి కదా వెయిటింగ్ పీరియడ్ మనకి. ఈ వెయిటింగ్ పీరియడ్ అయినాక అన్ని ఎలిజిబుల్ అవుతాం మనం. వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ చేసామనుకోండి ఇంకో 3 years అన్ని ఎలిజిబిలిటీ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏ క్లెయిమ్స్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ రోగం వస్తే మనకి. ఓకే, సో అందుకు వెయిటింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే అంత ఎర్లీగా తీసుకుంటే అంత బెటర్. ఇప్పుడు 30 క్రాస్ చేస్తాం, 32 ఉన్నా, 33 ఉన్నా, 34 ఉన్నా, 35 ఇప్పుడున్న యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కంప్లీట్ చేసుకునేలా చూడండి. ఇది కంప్లీట్ అయితే గానీ మనకి క్లెయిమ్స్ అనేవి రావండి. రేపు సడన్ గా ఈ 3 years లో మనకి ఏమైనా ఇష్యూ అయ్యి క్లెయిమ్ చేద్దామని వెళ్తే క్లెయిమ్ రాదు. అందుకే మనం అంత బాగున్నప్పుడే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు చెప్పరు. వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ మీద నడిపించేది మనల్ని. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట వెయిటింగ్ పీరియడ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిస్క్లోజ్ ఆల్. మనకి అంతకుముందు జరిగిన సర్జరీస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే అన్ని డిస్క్లోజ్ చేయాలి. రేపు ఏమైనా సర్జరీ చేసే ముందు వాడు పసిగట్టాడు అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లో అండర్ రైటింగ్ టీం ఉంటుంది. మనం డాక్టర్లో హాస్పిటల్ అడ్మిట్ అవుతాం, వీడు సర్జరీకి పంపిస్తాడు, కానీ అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అండర్ రైటింగ్ డాక్టర్ టీమ్ ఉంటుంది. అండర్ రైటింగ్ డాక్టర్ టీమ్ అంటారు. వీళ్ళు కనుక మీకు ఈ ఇష్యూ ఆల్రెడీ ఉంది అని పసిగట్టారు అనుకోండి, పసిగడతారు, అట్లా కూడా ఉంటుంది. మీకు అది డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్ గా వాయిడ్ అయిపోతుంది. అంటే రిజెక్ట్ చేసి క్యాన్సిల్ చేసి పడేస్తారు. మళ్ళీ మీరు వెయిటింగ్ పీరియడ్స్ 3 years వరకు ఉన్నారనుకోండి, 3rd year లో మీ క్లెయిమ్ పెట్టారనుకోండి,
ఒకవేళ మీరు ఒక ఇష్యూ ఏమైనా సర్జరీ నేను డిస్క్లోజ్ చేయలేదు, నాకు కరెక్ట్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయలేదంటే క్యాన్సిల్ చేస్తారు. సో అందుకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వెయిటింగ్ పీరియడ్ తొందరగా తీసుకోవాలి మనం, యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ అన్ని డిస్క్లోజ్ చేయాలి. మనకి ఏమైనా సర్జరీ అయిందా, ఇప్పుడు కరెంట్లీ మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మన డయాబెటీస్ ఉందా, ఇంకేమైనా ఉందా, ఎవ్రీథింగ్ డిస్క్లోజ్ చేసే తీసుకోవాలి. ఇది ఫెయిర్ గేమ్ అంటారు. ఇన్సూరెన్స్ ఎప్పుడు ఫెయిర్ గేమ్ ఆడాలి మనం, అంటే న్యాయంగా ఆడాలి. దీనిలో టిప్స్ ఉండవు, ట్రిక్స్ ఉండదు, హ్యాక్స్ ఉండవు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఇవి చాలా ఇంపార్టెంట్. ఐపీడీ ప్లస్ ఓపీడీ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే, దాంతోపాటు రైడర్స్ తీసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ తొందర తీసుకొని కంప్లీట్ చేసుకోవాలి. అన్ని డిస్క్లోజ్ చేయాలి. మనం ఫెయిర్ గేమ్ ఆడాలి హెల్త్ ఇన్సూరెన్స్ లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.